70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. చాలా సిస్టర్, ఇక్కడ ఒక మాట రాయబడింది. నేను రీసెంట్గా ఒక సంఘంలో మాట్లాడుతూ సంఘంలోని వారిని ప్రశ్నించినాను. కీర్తన గ్రంథంలో 91లో దేవుడు దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదని అంటున్నాడు. దీర్ఘాయువు అంటే ఎంత అని అడిగాను. చాలా మంది అసలు దీర్ఘాయువు అంటే ఎంత అని చెప్పలేకున్నారు. ఒక ఆయన మాత్రము 70 సంవత్సరంలో, అధిక బలం ఉంటే 80 సంవత్సరంలో అన్నాడు. మీరు ఎంత అనుకుంటున్నారండి దీర్ఘాయువు అంటే? 120. అంకుల్ 120 అంటున్నారు. ఇక చూస్తే ఈ 90వ కీర్తన రాసిన భక్తుడు దైవజనుడైన మోషే అంటారు. అంకుల్ అన్నట్లు ఆయన 70-80 అని చెప్పిన ఆయన మాత్రం 120 సంవత్సరాలు జీవించినాడు. అయితే ఇప్పుడు ప్రశ్న, ఆయన చెప్పిన ఈ మాటను పట్టుకుందామా, లేకపోతే ఆయన జీవితాన్ని పట్టుకుందామా? దేన్ని పట్టుకుందాం ఈరోజు? ఆయన జీవితాన్ని పట్టుకుందాం. ఎందుకంటే ఏప్రిల్కి రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది. ఏంటంటే 13వ అధ్యాయంలో 7వ వచనం, 13వ అధ్యాయం 7వ వచనం, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసమును అనుసరించాలి. వారిని అనుసరించాలా, వారి విశ్వాసం అనుసరించాలా? అది మనకు ముఖ్యం. ఆయన వాక్యం స్పష్టంగా ఉంది. కింద చూస్తే ఒక ఫుట్ నోట్ ఇచ్చి ఒక మాట రాస్తాడు 2వ అధ్యాయం. ఏంటంటే వారు అంతము వరకు నడుచుకొనినా. ఇది ముఖ్యమైన మాట. పౌలు భక్తుడు మంచి మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? నా పరుగు నేను తుదముట్టించితేనే, నా విశ్వాసంలో నేను కాపాడుకుంటేనే. మంచి పోరాటం. దీంట్లో ముఖ్యమైన మాట ఏంటంటే నా పరుగు తుదముట్టించి తిని అంటున్నాడు పౌలు భక్తుడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం అంటున్నాడు, మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో. ఇక్కడ కూర్చున్న పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, సత్యం ఏంటంటే మీ ఎదుట ఒక పరుగు పందెం ఉంది. ఇది మీకు తెలిసినా మీకు తెలియకపోయినా, ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి యేసు క్రీస్తును వెంబడిస్తున్న ఒక్కొక్క బిడ్డ ముందర వారి ఎదుట ఏ క్షణాన వారు ప్రభు అయిన యేసు క్రీస్తుని ఈ భూమి మీద విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మం పొంది రక్షింపబడతారో, ఎప్పుడు వారి ఆత్మ రక్షింపబడుతుందో వెంటనే వారి ఎదుట ఒక పరుగు పందెం ఓపెన్ అవుతుంది. అంటే మీ ఎదుట ఒక ట్రాక్ ఓపెన్ అవుతుంది. మీ ఎదుట పరుగు పందెంలో మీరు చూస్తే రన్నింగ్ రేస్ కాలేజ్లో ఏముంటాయి, ట్రాక్స్ ఉంటాయి కదా, వరుసగా 6 ట్రాక్స్ చేస్తుంటారు. 6 ట్రాక్స్లో వాళ్ళు పరిగెత్తారు. ఎప్పుడైతే మీరు రక్షింపబడతారో ఈ భూమి మీద, మీ ఎదుట ఏం జరుగుతుందంటే ఒక పరుగు పందెం, ఒక ట్రాక్ ఓపెన్ అవుతుంది. మన ఆ క్షణం నుండి దేవుని బిడ్డ యొక్క జీవితం యొక్క ఉద్దేశం ఏంటి, ఏమై ఉండాలి, ఆ క్షణం ఏ క్షణం రక్షింపబడిన ఆ క్షణం నుండి ఒక్కొక్క దేవుని బిడ్డ యొక్క జీవిత ఉద్దేశము ఏమై ఉండాలి అంటే, నా ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో నేనేం చేయాలి సార్? అవతల పక్క యేసు క్రీస్తు అనే అంపైర్ నిలబడుకొని ఉన్నాడు. ఆ పక్క చేతిలో బహుమానం పెట్టుకొని మనకి ఇవ్వడానికి. అక్కడ రాయబడిన మాట మంచిగా ఉంటుంది, చూద్దామా? ఏంటంటే ఏప్రిల్కి రాసిన పత్రిక 12:1, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలో ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. ఒక మాట ఉంది, ప్రతి వ్యక్తి కూడా ఈ ట్రాక్లో పరిగెత్తేటప్పుడు అవతల ఉన్న ఆ లైన్ చూడాలి. అది 400 మీటర్ కావచ్చు, 100 మీటర్లు కావచ్చు. ఎక్కడ వరకు నేను పరిగెత్తాలంటే ఆ పరుగుకు ఒక అంతం ఉంది. ఆ లైన్ డెడ్ లైన్ అంటారు. ఆ లైన్ చూస్తూ ఏం చేయాలంటే ఆ లైన్ చూస్తూ పరిగెత్తాలి వ్యక్తి. అయితే యేసుక్రీస్తు కూడా ఏం చేసినాడంటే ఈ భూమి మీదకి మనలాంటి ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమైన
ఫిలిప్పి అంటాడు, ఆయన మనుష్యుడి పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రక్తునిగా చేసుకున్నాడని ఉంది. అయితే ఎందుకు మాట్లాడుతున్నా అంటే అక్కడ చెప్పబడిన మాట, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడు ఆయన అంట. ఇంగ్లీష్లో ఒక తర్జుమాలో చూస్తే హీఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫెయిత్, హీఈస్ ద ఆథర్ ఆఫ్ అవర్ ఫెయిత్ అండ్ హీఈస్ ద ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. మనలో విశ్వాసమును ప్రారంభించేవాడు, దానిని కొనసాగించేవాడు, ఆ విశ్వాసమును ముగించేవాడు యేసుక్రీస్తే. ఎక్కడ ముగిస్తాడు బ్రదర్? ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంకి వెళ్దాం. 3 నిలుస్తాయంట పరలోకానికి వెళ్ళినాక. ఆ 3లో ఒకటి శ్రేష్టమైందంట. ఏదండి? చదువుదామమ్మా. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని అంటున్నాడు. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఎందుకంటే సదాకాలము నిలిచేది ఏంటంటే ప్రేమ. పరలోకంలో సదాకాలము నిలిచేది ఏంటంటే ప్రేమ. ఒక మాటలో చెప్పాలంటే ఆ రాజ్యము ప్రేమ రాజ్యం. నిన్నే నేను ప్రేమిస్తాలే కలకాలము, నీతో నేను జీవిస్తాలే చిరకాలము. లోకంలో నేనెన్నో వెతికా అంత శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ, నీ చేతితో విరచి నన్ను మలచి సరిచేయునాథ. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ, నీ చేతితో విరచి నన్ను మలచి సరిచేయునాథ. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. ఓ నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం వాటేదైన పూల కుసుమం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం వాటేదైన పూల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. ఓ నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. ఎందుకు ఈ పాట పాడానంటే ఆయన ఉంటే మనతో వేదన అయినా మన ప్రయాణం రంగుల ప్రయాణం ఉంటా. ఆయన ఉంటే మాట ఏదైనా, ఆయన ఉంటే మన పూల పుస్తకం ఉంటా. పౌలు భక్తుడు అంటున్నాడు, మన ఎదుట ఉంచబడిన పరుగు పందెం, మన ఎదుట ఒక పరుగు పందెం ఉంది. అయితే ఎందుకు ఈ మాట చెప్పినానంటే ప్రభు కూడా ఈ లోకంలో ఆయన మన పోలికగా జన్మించినాడు. ఆయన ఎదుట ఒక పరుగు పందెం ఉంది. ఆయన ఏం చేసినాడంటే ఆ పరుగు పందెంలో ఆయన అవతల వైపుకు వెళ్ళి ఆయన అంటాడు, ఆయన కూడా ఏం చెప్తున్నాడంటే పౌలులాగా, పాపమును ఎదురించుటలో రక్తము కారునంతగా మీరు దానితో ఇంకా పోరాడలేదా? ఆయన రక్తము కారునంతగా పోరాడు. అక్కడ రాయబడిన మాట, ఆ గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చెమట బిందువుల నేల రాలిన గొప్ప రక్తములాగా ఉందంట. రక్తము కారునంతగా పాపమును ఎదిరించినాడంట. అయితే మనకు రాస్తున్నాడు, మనం కూడా ప్రతి భారం
సులువుగా చిక్కులు పెట్టే పాపం విడిచిపెట్టి ఏం చేయమంటున్నాడంటే మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో అవతల పక్క నిలబడిన వ్యక్తి చేతిలో బహుమానం పెట్టుకొని మన కోసం ఎదురు చూస్తున్న వ్యక్తి ఎవరు అంటే మనలాంటి శరీరాన్ని ధరించుకొని మన లోకానికి వచ్చి ప్రతిరోజు మనలాగా శోధింపబడినా కూడా ఆయన పాపము చెయ్యలేదు, పాపము లేని వాడిగా జీవించినాడు, రక్తము కారణంతగా పాపాన్ని ఎదిరించి జయించినాడు, జయించి అవతల పక్క నిలిచి అంటున్నాడు, నన్ను చూడండి అంటున్నాడు, లుక్ అట్ మీ. ఈరోజు చాలా మంది ఒక సహోదరుడు అన్న మాట ఒక కాన్ఫరెన్స్ లో మనం పరిశుద్ధంగా అంటే బ్రదర్ ఎవరున్నారు పరిశుద్ధంగా, ఒకరిని చూపించండి నాకు అన్నాడు. ఎవరున్నాడు పరిశుద్ధంగా, పెద్ద మాట్లాడుతున్నారు పరిశుద్ధంగా ఉన్నాడు, ఎవరున్నాడు పరిశుద్ధంగా అంటున్నాడు. ఆవేశంలో నేనన్నా ఈయనున్నాడు పరిశుద్ధంగా. దేవుడు కాదు, నరుడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఎవరున్నారు? ఈ నరుడు ఉన్నాడు. ఈ లోకంలో ఇదే పాపభూయిష్టమైన ఈ లోకంలో, మాలిన్యమైన ఈ లోకంలో పాపం అంటకుండా, పాపము చేయకుండా, పాపము లేకుండా జీవించిన ఒక నరుడు ఉన్నాడు. ఆయన వైపు మనం చూడాలి, ఆయన వైపు మనం చూడాలి. మన పరుగు పందెంలో ఎవరి వైపు చూడాలంటే ఆ పరిశుద్ధుల వైపు, ఆ జయించిన ఆ నరుని వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ముందుకెళ్ళాలి. ఈ లోకం అట్లయినా లాగుతుంది. ఏంటి భారం? సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే ఎవరున్నారు పరిశుద్ధంగా? ఎవరు చూడట్లేదు టీవీ, ఎవరు చూడట్లేదు మొబైల్, ఎవరు చూడట్లేదు యూట్యూబ్ అని సులువుగా చిక్కులు పెట్టే పాపం లాగుతాయంట, భారం లాగుతుందంట. అతను విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు ఒక మాట, మంచి మాట అంటున్నాడు కీర్తనలో. ఏమంటున్నాడు? కీర్తన 91 చదువుతున్నాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించాను, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచను. ఈ ప్రయాణంలో ఏం చేయాలి, ఈ పరుగు పందెంలో ఏం చేయాలి అని చెప్తాను. ఏం చేయాలి సార్? నీ ప్రభువును నువ్వు ఈ పరుగు పందెంలో మనం ఏం చేయాలంటే ఆయన చెప్తున్న మాట, ప్రభువును ప్రేమించాలి. వీ హ్యావ్ టు లవ్ ద లార్డ్. ప్రభువును ప్రేమించాలి, ప్రభువును ప్రేమించాలి. రెండోది ఏంటంటే ఆయన చెప్తున్న ఈ పరుగు పందెంలో ఏం చేయాలంటే ఆయన నామమును తెలుసుకోవాలంట. ఈరోజు అడుగుతున్నా, ఆ నామం మీకు తెలుసా? ఆ నామమును మీరు ప్రారంభించిన విశ్వాస యాత్రలో ఆ నామమును తెలుసుకున్నారా? ఆ నామమును తెలుసుకోవాలి, ఆయనను ప్రేమించాలి. ఈ పరుగు పందెంలో ఏం చేయాలంటే ఆయనను ప్రేమించాలంట. ఎందుకంటే ప్రాణం ఇచ్చిన ప్రియుడు ఆయన. నెంబర్ 2, ఆ ప్రభు యొక్క నామమును తెలుసుకోవాలి. ఆయన చెప్పబడుతున్న మాట, ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా తను తాను తగ్గించుకొని విధేయత చూపెను రాయబడింది ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో. అలా విధేయత చూపించినందుకు ఆయన ఏం చేస్తున్నారు తెలుసా? పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాడి మోకాలు వంగునట్లు, ప్రతి నోరు యేసు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు, అన్ని నామముల కంటే ఆ పరలోకమందు, ఈ భూమి మీద, భూమి క్రింద ఎన్ని నామములు ఉన్నాయో అన్ని నామముల కంటే పై నామమును యేసు క్రీస్తుకు అనుగ్రహించి ఆ నామమును ఆయన ఘనపరిచాడు అని అంటున్నారు. అది తండ్రి యొక్క నామం, అది కుమారుని యొక్క నామం, అది పరిశుద్ధాత్మ యొక్క నామం. ఆ నామమును అన్ని నామముల కంటే పైనామంగా హెచ్చించినాడంట. ఆ నామమును తెలుసుకోవాలి. అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నువ్వు ఆ నామమును తెలుసుకుంటే ఆయన నిన్ను ఘనపరుస్తాడు. నువ్వు ఆయన ప్రేమించే వ్యక్తి అయితే ఈ యాత్రలో నిన్ను తప్పిస్తాడు. అయితే ఆయన హృదయం చూస్తే ఏంటి ఆయన హృదయం అంటే, ఆయన హృదయం అంటున్నాడు, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను. ఈరోజు చాలా మందికి నేను ప్రార్థన చేస్తున్నాను, జవాబు రాలేదంటారు. ఆయనకి ఏం చేస్తాంలే, ప్రార్థన వదిలేస్తాం.
ప్రశ్న వేస్తున్నా, ఎందుకు జవాబు రావట్లేదంటే నంబర్ 1 ఏంటంటే నీ జీవితంలో నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించట్లేదు. ఆ ప్రేమ ఎవరు దొంగలిస్తా ఉన్నారు. పార్షియల్గా ఎంతో కొంత ఆ ప్రేమ ఎవరికి వెళ్ళిపోతా ఉంది. కాబట్టి నీ మనవే అని ఆలకించట్లేదు. నెంబర్ 2 అని అంటున్నారు, ఏ నామంలో ప్రార్థన చేస్తున్నావో. కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చదువుతున్నాను. మరియు 17వ వచనం, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయండి అంటున్నాడు. సమస్తమును, అది ఏమి చేసినా ఓ విశ్వాసి, ఓ దేవుని బిడ్డ, ఆయన పేరట చేయాలి. ఒక పేదవానికి ₹1 ఇస్తున్నావా, తండ్రి యేసు నామంలో పేదవానికి ఈ రూపాయి ధర్మం చేస్తున్నానని మనసులో అనుకోవాలా. సమస్తము ఆయన పేరట చేయాలి. ఎందుకంటే the name of Jesus is the only accepted name in the kingdom of heaven. పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ, అన్ని నామముల కంటే అత్యున్నతమైన నామం యేసు నామము. ఆ నామమే పరలోకంలో అంగీకరింపబడే నామం. కాబట్టి ఈరోజు ఆ నామమును కానీ మనం ఎరిగి ఉంటే, మనం తెలుసుకుంటే అంట దేవుడిని మనం ఆలకిస్తాడు. దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు. ఈరోజు ప్రార్థనకు జవాబు రాకపోవడానికి మనం 2 విషయాలు విమర్శించుకోవాలి. పూర్ణ హృదయంతో ఆయన ప్రేమిస్తున్నామా, పూర్ణ ఆత్మతో ప్రేమిస్తున్నామా, పూర్ణ బలంతో ప్రేమిస్తున్నామా, పూర్ణ వివేకంతో ప్రేమిస్తున్నామా, పూర్ణ మనస్సుతో ప్రేమిస్తున్నామా. నెంబర్ 2, ఈరోజు ఆయన నామం యొక్క ప్రభావం నీకు తెలుసా? ఆ నామం యొక్క శక్తి నీకు తెలుసా? ఆ నామం ఎంత అత్యున్నతమైనదో నీకు తెలుసా? ఆ నామమును నువ్వు ధ్యానిస్తే, దివారాత్రం ఆ నామమును నువ్వు పట్టుకుంటే, ఒక భక్తుడు అంటున్నాడు, పాత నిబంధనలో యెహోవా షమ్మా, తోడై ఉన్న దేవా, ఆ నామం యేసు నామంలో ఉంది. యెహోవా రాఫా, స్వస్థపరచు యెహోవా, ఆ నామం యేసు నామంలో ఉంది. యెహోవా ఎలోహిం, సృష్టికర్త అయిన దేవా, ఆ నామం యేసు నామంలో ఉంది. ఆ పాత నిబంధనలో దేవుడు ఎన్ని నామములు తను తాను ప్రత్యక్షపరచుకున్నాడో ఆ నామములన్నిటిని తీసుకొని వచ్చి యేసు క్రీస్తు నామం లోపల ఉంచేసి అంటున్నాడు, ఈ నామము పరలోకంలో, భూమి మీద, భూమి క్రింద ప్రతి నామము కంటే అత్యున్నతమైన నామం అంటున్నాడు. అత్యున్నతమైన నామం. ఆ నామము ఎరిగి ఉంటే నీ ప్రార్థన ఏ శత్రువు ఆపకుండా అది నేరుగా పరలోకంలో ఆయన పరిశుద్ధ సింహాసనం ఎదుట చేరుతుంది. ఆ నామం ఎరిగి ఉంటే, మనం యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అంటున్నాం. అయితే ఆ నామం ఎరిగి ప్రార్థన చేసినామంటే మాత్రం ఆ ప్రార్థనకు దేవుడు వెంటనే ఇదిగో నేనున్నాను అంటాడు. ఇదిగో నేను ఉన్నానంటాడు. థ్యాంక్ యూ గాడ్ జీసస్. ఆయన హృదయ వాంఛ, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేది. ఈరోజు చాలా మంది శ్రమలో హోప్లెస్. ఒక శ్రమ వస్తే నిరీక్షణ లేని వాళ్ళకి జీవితం, అంటే ఈ శ్రమ వస్తే ఇంకా అయిపోయింది నా కథ, అంతే. ఒక శ్రమ వస్తే ఇంకా అయిపోయింది నా కథ, ఇంకా నేను ఈ స్థితిలో నుంచి పైకి లేస్తాను అనే కన్నులెత్తి నిరీక్షణ లేని స్థితిలో ఉన్నారు విశ్వాసులు. నో అలా ఉండాల్సిన అవసరం లేదు. నిరీక్షణకు కర్త అయిన దేవుడు నీ విశ్వాసమును కొనసాగించి ముగించే యేసుక్రీస్తు నీతో ఈ శ్రమలో తోడై ఉన్నాడు. కీర్తనకారుడు అంటాడు, గాఢాంధకారపు లోయలో, ఆ గాఢాంధకారం తెలుగులో చదువుకుంటాం, అందుకే తెలుగు ఇంగ్లీష్ చదవాలా. ఇంగ్లీష్ చూస్తే ఈవెన్ దో ఐ వాక్ త్రూ ద వాలీ ఆఫ్ డెత్, అది మరణాంధకారం అంట. ఆ మరణాంధకారపు ఛాయలో నేను సంచరించినా కూడా ఏ అపాయమునకు భయపడను. ఐ విల్ నాట్ ఫియర్. నేను అడుగుతున్నా, దావీదా, ఎందుకు భయపడవు? మరణం నిన్ను ఆవరిస్తా ఉందే, మరణాంధకారం నిన్ను కమ్ముకుంటా ఉందే, మరణానికి నీకు ఒక్కడిగే ఉందే, ఎందుకు భయపడవు అంటే అంటున్నాడు, నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. కాబట్టి ఏ శత్రువు నా ప్రాణమును వేటాడుతున్నాడో అదే శత్రువు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరుస్తావు, నువ్వు నన్ను కలతో నువ్వు అభిషేకిస్తావు, నా గిన్నె నిండి పొరుగుతుంది అని అంటున్నాడు. నేను బ్రతుకు దినములన్నీ
నేను బ్రతుకు దినములు కొన్ని కాదు, నేను బ్రతుకు దినములు అన్నీ కృపాక్షేమములు నా వెంట వస్తాయి. అయితే ఈ లోకం విడిచిన వెంటనే సదాకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తా. ఎందుకు అంత బాగా రాస్తున్నా తెలుసా? దావీదు మన నామం ఎరిగిన వాడ. ఈరోజు శ్రమలో మనం గుర్తు చేసుకోవాల్సింది మన శ్రమను కాదు. అయ్యో ఇది ఎంత పెద్ద సమస్య కాదు, అంతకంటే అత్యున్నతమైన నామం నీకు తోడుగా ఉంది. అయ్యో ఈ అప్పులోంచి నేను బయటపడతానా? 20 ఏళ్ల క్రితం 2007 ఆ ప్రాంతంలో నేను MBBS పూర్తి చేసి ఇంటికి వెళ్తే మా అమ్మ నా చేతిలో పెట్టింది దాదాపు 40 లక్షలకు పైగా అప్పు. ఇంకా ఉద్యోగమే చేరలేదు. నేను ఆ అప్పును చూసి ఎంత 40 లక్షల అప్పు, ఇది తీరుతుందా? దీని నుంచి బయటపడతాము. ఒకనొక పరిస్థితుల్లో మా అమ్మ అంటారు, పురుగుల మంది తాగి చచ్చిపోతున్నాను, భరించలేకపోతున్నాను. నిరీక్షణ లేదు కదా. పురుగుల మంది తాగి చచ్చిపోని లోకం చెప్తా ఉంది, సాతాను చెప్తా ఉన్నాడు, అయిపోయింది మీ కథ, ఈ అప్పుల ఊపిలోంచి బయటకు రారని. అప్పుల ఊపిలోంచి బయటకు తీసుకొని వచ్చినాడు. ఈరోజు అదే పట్టణంలో అప్పు లేకుండా నిలబెట్టినాడు. ఆమె హల్లెలూయా. అది నీ దేవుడు. ఆయన అంటున్నాడు, శ్రమలో చెయ్యి విడిచిపెట్టే కాదు, శ్రమలో నీకు తోడై ఉండే దేవుడు. కాబట్టి ఈ శ్రమలో చూడాల్సిన ఎంత పెద్ద సమస్య, ఎంత పెద్ద అప్పు కాదు. పాతాళ మందు, భూమి మీద, పరలోకమందు అన్ని నామముల కంటే అత్యున్నతమైన నామం కలిగిన దేవుడు నీకున్నాడు. ఆ నామం నీకు తోడుగా ఉంది. నువ్వేం చేయాలంటే ఆ శ్రమలో ఆ నామాన్ని ధ్యానించాలా. దావీదు అంటున్నాడు, నా ప్రాణమా ఏల నీవు నాలో కృంగి ఉన్నావు, నాలో నువ్వు ఏల తొందరపడుచున్నావు. ఆయన అంటున్నాడు, ఇంకను నేను ఆయన యందు నిరీక్షణ కోల్పోకూడదు. దేవుని బిడ్డ, నీ పరిస్థితి తలకిందులైనా నిరీక్షణ కోల్పోకూడదు. యోనాలాగా చేప కడుపులోకి వెళ్ళిపోయి 3 దినముల తర్వాత మరణావస్థలో పాతాళానికి దిగిపోయే పాతాళపు అంచులో ఉన్న అక్కడ నిలబడి ఆయన నామమును ఉచ్చరిస్తే, అక్కడ నిలబడి ఆయన నామంలో ప్రార్థన చేస్తే, పరలోకములో ఉంది చెయ్యి చాపి దేవుడు నిన్ను ఆ పాతాళపు అంచు నుంచి లేపి నిలబెట్టాడు, నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. నేను ఈరోజు నువ్వు ఏది ధ్యానించాలని శ్రమలో అంటే, శ్రమను కాదు, శ్రమలో నీకు తోడైన దేవుని ధ్యానించాలి. శ్రమను కాదు, జయించిన యేసుని ధ్యానించాలి. శ్రమను కాదు, ఆ యేసు నామాన్ని ధ్యానించాలి. ఎంత ఉన్నతమైన నామం అని, అది ఎంత అత్యున్నతమైన నామం. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు సార్ శిష్యులు, ప్రభువా నీ నామమున దెయ్యములు కూడా మాకు లోపడిచ్చినాయని ఆయన అంటున్నాడు. అందుకు మీరు సంతోషపడాల్సిందే. నా నామముల దెయ్యములు వణుకుతాయి, లోపడతాయి, వదిలిపోతాయి. అందుకు మీరు సంతోషపడాల్సిందే. మీ నామము, మీ పేరులో పరలోకమందు వ్రాయబడింది, అది నువ్వు గుర్తించావు అంటున్నాడు. ఎందుకు అవి నీకు లోపడుతున్నాయి తెలుసా? యు ఆర్ ఫ్రమ్ అబోవ్, యు ఆర్ ఫ్రమ్ హెవెన్, యు ఆర్ ఫ్రమ్ గాడ్. ఆ అత్యున్నతమైన రాజ్యంలో నుండి, ఆ అత్యున్నత రాజ్య సంబంధిగా ఆ అత్యున్నత నామాన్ని ధరించుకొని భూమి మీద ఉన్నా. కాబట్టి నిన్ను చూస్తే దెయ్యములు గడగడ వణుకుతాయి. పాకాల పట్టణంలో పక్కన తలారపల్లి గ్రామంలో ఒక దెయ్యం పట్టిన ఆమె ఉంది. ఆమెకి ఈ మంత్రగాన్ని పిలిచి వేపాకు వేసుకొని నెత్తి మీద కొడతాన్నారు, పసుపు కుంకుమ వేసి పో పో అంటే నేను పోను అంటుంది. అయితే ఆ గుమ్మములో సేవకుడు ఒక విశ్వాసి ఆ గుమ్మములో అడుగు పెడతాడు, అయ్యో రావద్దు, లోపలికి రావద్దు, వెళ్ళిపో. అరే ఏం చేసావు? ఇంకా ఏమి చేయలేదే. దెయ్యాలకి తెలుసు నువ్వు ధరించుకున్న నామం ఏంటో. నీకు తెలుసా ఈరోజు ఆ నామం? డూ యు నో దట్ నేమ్ అని అంటున్నాడు. పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించాలంట, ఆయన నామమును తెలుసుకోవాలంట. అప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీ శ్రమలో ఆయనకి తోడై ఏం చేస్తాడు తెలుసా? ఆయన ఆశ చూడండి, నిన్ను విడిపిస్తాడంట, నిన్ను గొప్ప చేస్తాడంట. శ్రమలో నిన్ను కృంగిపోయి నాశనం అయిపోవడానికి చెయ్యి విడిచిపెట్టాడు. కానీ ఆయన హృదయ వాంఛ, ఈ శ్రమలో నా బిడ్డను నేను చెయ్యి విడవకుండా నడిపిస్తా, ఈ శ్రమను దాటిస్తా, పైకి లేవనెత్తుతా, కనపరుస్తా. ఆ తర్వాత అంటున్నమాట, దీర్ఘాయుతో నేను అతనికి తృప్తిపరచాను. నేను ఎంత దీర్ఘాయువు అంటే అంకుల్ ఎంత దీర్ఘాయువు. ఈరోజు సత్యం చెప్తున్నా, ఎంత దీర్ఘాయువు తెలుసా? పౌలు భక్తుడు, నేను నా పరుగును తుదముట్టించినాను.
మీ ఎదుట ఉంచబడిన పరుగు పందెం తుదముట్టించాలి. దట్ ఈస్ యువర్ డెస్టినీ. విశ్వాస జీవితం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ప్రభువుని ఎదుట ఉంచబడిన పరుగు పందెం. నేను అంటున్నా, అది 60 ఏళ్ళు కావచ్చు, 80 ఏళ్ళు కావచ్చు, 100 ఏళ్ళు కావచ్చు, 120 ఏళ్ళు కావచ్చు అని అంటున్నా. నీ ఎదుట 120 ఏళ్ళు అయింది, అయితే నీ ఎదుట ఉంచబడిన పరుగు పందెం ఇంకా ముగించబడలేదా? శత్రువు నిన్ను ముట్టలేడు, మరణం నిన్ను తాకలేదు, మరణ భయం నిన్ను ఆవరించలేదు. బికాస్ యువర్ రేస్ హాస్ నాట్ ఎట్ ఫినిష్డ్. నీ గమ్యము నువ్వు ఇంకా చేరలా, నీ పరుగు ఉంది అని అంటే, నా పరుగును తుదముట్టిస్తా. పౌలుకి ఎన్ని బెదిరింపులో ఫిలిప్పీలో రాస్తా ఉన్నాడు, నేను వెడలిపోయి ఇప్పుడే ప్రభుతో ఉండాలని ఆశపడుతున్నా, అయితే మీకు నేను అవసరం సంగమాన్ని బలపరచడానికి. ఈ రెండింటి మధ్య నేను ఇరుకుడు పడిన, అయితే నేను చావను, నేను మరలా మీ ఎందుకు వస్తా, మిమ్మల్ని బలపరుస్తానని చెప్పినాడు. చెప్పినట్టుగానే ఏ మరణము ముట్టగా, ఏ శత్రువు ముట్టగా, మరలా ఫిలిప్పీ సంఘానికి వెళ్ళినాడు, బలపరచినాడు. నీ పరుగు తుదముట్టించే సమయం రాలేదా? అది 120 కాదు, 150 కాదు, 180 కాదు. ఒక వర్ణం చెప్పి నేను ముగిస్తా. ఓడలోకి వెళ్ళిన తర్వాత ఓడలోకి వెళ్ళిన తర్వాత వెంటనే వర్షం వచ్చిందా? కొంచెం టైం పట్టిందా? ఎవరైనా చెప్తారు? ఓడలోకి వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోయినాడు, జంతువులు వెళ్ళిపోయినాయి, నోవా వెళ్ళాడు, కుటుంబ సభ్యులు డోర్ వేసేసినాడు. వెంటనే వర్షం వచ్చిందా? రాలేదు. వెంటనే వర్షం రాలేదు. 7 దినాలు వచ్చిన వర్షం రావడానికి. ఎందుకు తెలుసా 7 దినాలు? బిఫోర్ ఎందుకు 7 దినాలు ఆలస్యం? వై దర్ ఇస్ డిలే ఇన్ 7 days? ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. బైబిల్ గ్రంథంలో అత్యధికమైన సంవత్సరంలో జీవించిన వ్యక్తి మెతుషెల. ఆ మెతుషెల 969 సంవత్సరాలు జీవించినాడు. 969 సంవత్సరాలు జీవించినాడు. He is the extremely old and ancient man on this planet Earth. అయితే అతని పేరుకు అర్థం నేను చదువుతున్నాను. అతని పేరుకు అర్థం, what is the meaning of Methuselah? Methuselah is the man of the dot, and man of the dot, లేదా dot or weapon. అయితే ఇంకొక ట్రాన్స్లేషన్ ఉంటుంది, it won't come until he dies. It won't come until he dies. అది మీనింగ్.
ఏది రాదు ఆయన చనిపోయే వరకు. ఆయన చనిపోయే వరకు రాదంట. అదే మీనింగ్. మెతుషెల మీనింగ్, నామం అర్థం ఏంటంటే అతను చనిపోయేంత వరకు రాదు. ఏం రాదు? ఈ భూమి మీదకి జలప్రలయం రాదు. కాబట్టి 7 రోజుల ముందే నోవాహు కుటుంబం అంతా వెళ్ళిపోయింది. దేవుడు డోరు మూసేసినాడు. అయితే 7 రోజులు రాలేదు. ఏం తెలుసా? జలప్రలయం. ఎందుకు తెలుసు? వర్షం రాలేదు. ఎందుకంటే మెతుషెల ఇంకా చనిపోలేదు. 7 రోజుల తర్వాత మెతుషెల ఎప్పుడైతే కన్ను మూస్తాడో ఆకాశం తెరవడి, వర్షం పడడం స్టార్ట్ అయింది. ఎందుకు ఈ మాట అంటే హిస్ రేస్ ఇస్ నాట్ ఫినిష్డ్. అతని పరుగు పందెం తుదముట్టించరా. కాబట్టి జలప్రలయం ఆగిపోయింది. జలప్రలయం ఆగింది. నేను అంటున్నా, నీవు నీ పరుగు తుదను ముట్టించేంత బ్రతికి ఉంటే ఈ భూమి మీద ఎన్నో అరిష్టాలను, ఎన్నో ప్రళయాలను, ఎన్నో నాశనాలను ఆపే వ్యక్తిగా నువ్వు ఉంటావు. ఆపే వ్యక్తిగా ఉంటావు. నీ పరుగు తుదుడు ముట్టించే వరకు నువ్వు బ్రతికితే ఏం జరుగుతుందంటే ఈ భూమి చెడిపోకుండా కాపాడబడుతుంది. అబ్రహాములో ఒక్క వ్యక్తి ప్రార్థన విజ్ఞాపన చేస్తే అక్కడ 10 మంది ఉంటే నేను ఆ సొదొమ గొమొర్ర పట్టణాలను నాశనం చేయడన్నాడు. ఒక 10 మంది నీతిమంతులు ఆ పట్టణంలో ఉంటే ఈ రోజుకు సొదొమ గొమొర్ర నాశనం కాకుండా నిలబడి ఉంటుంది. 10 మంది ఉంటే. అదే అంటున్నా, మన పరుగు తుదు ముట్టించే వరకు మనం బ్రతికితే భూమి మీద ఏమవుతుంది? నెంబర్ 1, ఈ భూమి మీద నాశనం జరగకుండా బద్దమైన బండ సందులో నిలబడతారు. అనేక ఆత్మలు నరకానికి పోకుండా ఆగిపోతారు. ఎందుకంటే నీవు చేసే విజ్ఞాపన, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది, బహుబలము గలదై ఉండును. మీరు ఆలోచన చేస్తుంది. మీ విశ్వాసం ప్రారంభించినప్పుడు మీ ప్రార్థన ఎలా ఉంటుంది? 60 ఏళ్ళు ప్రభుత్వం నడిచిన తర్వాత మీరు చేసే ప్రార్థన ఎంత ఉన్నతంగా, ఎంత బలం కలిగి, ఎంత లోతైన ప్రార్థన చేస్తారు 60 ఏళ్ళు ప్రభుత్వం నడిచిన తర్వాత. కాబట్టి ఆ టైంలో మీరు చేసే ప్రార్థన ఈ భూమి మీద నాశనాలను ఆపుతుంది. ఈ భూమి మీద నరకానికి వెళ్ళే వాళ్ళని ఆపుతుంది. కానీ ఏంటి మన జీవిత ఉద్దేశం? నీ పరుగు తుదముట్టించేంత వరకు నువ్వు బ్రతకాల. నేను ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను. ఆ వయసేపుడు ముసలోళ్ళ వల్ల ఏం లాభం? వయసేపుడు ముసలోళ్ళ అవసరమా అని నిర్లక్ష్యం చేస్తాను కదా వృద్ధులను. అయితే ఒక మాట చెప్తాను. ఈ భూమి మీద ఒక ప్రశ్న బాగా ఆలోచించండి. యేసుక్రీస్తు జన్మిస్తానే దూత వచ్చి ఏమంటున్నారు సార్? బిడ్డను తీసుకొని పారిపోన్నాడు. ఏమంటే యేసుక్రీస్తు తను కాపాడుకోలేడా? ఏం తను కాపాడుకోలేదా? యోసేపు తీసుకొని ఐగుప్తుకు పారిపోవాలా? మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ వస్తుందంటే పోవద్దు. మళ్ళా ఇజ్రాయెల్ అక్కడ వాళ్ళు కొడుకున్నాడు. కానీ నజరేతుకు పోవంటే గలిలియాలో నజరేతు మళ్ళీ ఇట్లా డైవర్ట్ అయ్యాడు. నేను అంటున్నా, ఏమండి ఎందుకు కాపాడలేదు? ఆయన ఎందుకు కాపాడుకోలేదు? పసిబిడ్డ. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆ పసిబిడ్డను కాపాడడానికి ఒక వ్యక్తి ప్రార్థన పైన ఆధారపడతాడు. చెప్పగలరా? ఎవరు ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నారు? ఆ వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ వ్యక్తి ప్రార్థనను బట్టి ఈ పసికందైన యేసయ్యను కాపాడుతాను, పుట్టిన శిశువును కాపాడుతున్నాడు ఆయన. ఎవరో ఒక వ్యక్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు. చెప్తారా ఎవరు ఆ వ్యక్తి? చూద్దామా లూకా సువార్త 2వ అధ్యాయం. ముసలోళ్ళే, కానీ ఏం లాభం ముసలోళ్ళతో? చూద్దాం ఏం లాభం. 2వ అధ్యాయంలో ఒక మాట చదువుతున్నాం. 35వ వచనం, 36వ వచనంలో, మరియు ఆషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలుకొని 7 ఏళ్ళు పెళ్లిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింపగలు సేవ చేయుచుండెను. కన్యాత్వం 13 ఏళ్ళు అనుకుందాం. 7 ఏళ్ళు పెళ్లిటితో సంసారం చేసింది, 20 ఏళ్ళు. అక్కడి నుంచి 84 ఏళ్ళు, 104 సంవత్సరాలు బ్రతికింది. ఎప్పుడు చనిపోయిందో రాయలేదు. ఆమె సేవ చేయించు ఉండెను. ఆ తర్వాత ఎన్ని ఏళ్ళు బ్రతికిందో తెలియదు. అయితే ఏంటి ఆ ముసలాము యొక్క ఉద్దేశం? అంటే ఆ ముసలి జీవితానికి ఉద్దేశం ఉందా? ఉంది. దివారాత్రము దేవాలయం నిలువక ఉపవాసం
ఉపవాస ప్రార్థనలు అక్కడ చేస్తా ఉంటే, ఇక్కడ పుట్టిన పసికందును దేవుడు అద్భుత రీతిగా శత్రువైన హేరోదు నుంచి కాపాడుతున్నాడు. అద్భుత రీతిగా రామలో 2 ఏళ్ళు మొదలుకొని పిల్లలన్నీ చంపేసినా కూడా యేసు క్రీస్తు శిశువు తప్పించబడ్డాడు. ఆ ప్రార్థనలు ఆ యేసు ప్రభువును ఆ పసి వయసులో ఆ శిశువు స్థలంలో కాపాడింది, రక్షకుని మనకు అందించింది. ఈ భూమి మీద దేవుడు పని చేయడానికి ఒక నీతిమంతుడి ప్రార్థన అవసరం. అక్కడ లోతు నశించకూడదంటే అబ్రహాము ప్రార్థన చేయాలా, ఇక్కడ యేసుక్రీస్తు తప్పించబడాలి అంటే అన్ననే ప్రవక్త అవసరం, సుమయోను ప్రార్థన అవసరం. సుమయోను గురించి చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. సుమయోను వయసు ఎంత అనుకుంటున్నారు? ఉదాహరణ చెప్పండి, ఎగ్జాంపుల్. ఎంతమంది ఉంటున్నారు? ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు? వృద్ధుడు అనుకుంటారు. చెప్పనా ఎంత వయసు? క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల కంటే ముందు ఈ బైబిల్లో ఒక చోట చేర్చాలని సెప్టూజియంట్ అనే ఒక సంఘాన్ని 70 మందితో ఏర్పాటు చేసినారు. ఆ 70 మందిలో ఏర్పాటు చేసిన తర్వాత దాంట్లో వాళ్ళ హెబ్రీ భాషలో తర్జమా చేస్తారు. హెబ్రీ నుంచి అప్పుడున్న రోమ్ సామ్రాజ్యం, ఈ పాత నిబంధన అంతా హెబ్రీ భాషలో ఉంది. ఆ హెబ్రీ భాషలో నుంచి అప్పుడున్న రోమ్ సామ్రాజ్యం వాళ్ళు గ్రీక్లోనికి ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నారు. ట్రాన్స్లేట్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక ఆయన యెషయా గ్రంథం తీసుకొని ట్రాన్స్లేట్ చేస్తా అంటే అక్కడ ఉంది, మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడు. 53లో ఉంటుంది, నిశ్చయముగా మన అతిక్రమములను బట్టి అతడు శిక్షింపబడను, మన రోగములను అతను భరించను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని రాస్తే, ఎవరి యెషయా చెప్తున్న ఈ వ్యక్తి ఎవరు, ఈ కుమారుడు ఎవరు, ఏ కుమారుడి మీద రాజ్య భారం ఉంది అని చెప్పి యెషయా గ్రంథం ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఆ వ్యక్తి ప్రార్థన చేసినాడంట. ప్రభువా, ఈ కుమారుడు ఎవరు, నేను చూడాలి, ఈయన నా కన్నులారా ఈయన చూడాలి, ఈయన ఎవరో నా కన్నులారా, ఈయన రాజ్యం వస్తుందన్నావు, ఈయన రాజ్యం చూడాలా, ఈయన చూడాలా అని ప్రతి దినము ప్రార్థన చేసినాడంట. ప్రార్థన చేస్తే 100 ఏళ్ళు అయిపోయింది. ఈయనతో ఉన్న మిగిలిన 69 మంది చచ్చిపోయినారు. 200 ఏళ్ళైంది, ఆ తరంలో ఉన్న అందరూ చచ్చిపోయినారు. 300 ఏళ్ళైంది, ఆ తరంలో ఉన్న అందరూ చచ్చిపోయినాడు. ఈయన బ్రతికే ఉన్నాడు. 400 ఏళ్ళైంది, ఆయన తరంలో ఉన్న ఆ తరం వాళ్ళు చచ్చిపోయినారు. ఈయన బ్రతికే ఉన్నాడు. దివారాత్రము దేవాలయంలో కనిపెట్టుకొని ఉన్నాడు. ఒక రోజు వచ్చింది, పరిశుద్ధ ఆత్మ అన్నాడు, సుమయోను, నువ్వు ఎదురు చూసినావే యెషయాలో ఎవరా కుమారుడని, ఆ కుమారుడు ఈ రోజు దేవాలయంలోకి వచ్చినాడు, లేచి వెళ్ళి చూడంటే సుమయోను పరిశుద్ధాత్మతో నింపబడి లోపలికి వెళ్ళి మరియా చేతిలో ఉన్న శిశువును చూసి, నాథా ఇప్పుడు నీ దాసుని సమాధానంతో పోనిచ్చిన సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరిచిన రక్షణ కన్నులారా చూచానయ్యా, ధన్యం అని ఆయన చూచినాక చచ్చిపోయినాడు. చరిత్ర ఎవరిని అడిగినా చెప్తారు ఈ విషయంలో ఎంతకాలం బతికిన సుమయోను. ఆ సెప్టూజియంట్ సంఘంలో ఒక సభ్యుడు సుమయోను. ఎంతకాలం అంటే ఎంతకాలం కాదు, నీ జీవితంలో ఉద్దేశం నెరవేరిందా? నీ పరుగు తుదముట్టించినవా? తుదముట్టించినంత వరకు మరణం నిన్ను ముట్టలేదు. యెహోషువ, ఏ మనుషుడు నీకు బ్రతుకు దినములన్నిట నీ ఎదుట నిలువ నేరడు. No man can stand before you all the days of your life. No man can stand. 110 సంవత్సరాలు బ్రతికినాడు యెహోషువ. 110 సంవత్సరాలు. ఈరోజు ఏం చెప్తున్నా? ఆయన అంటున్నాడు, ఆయన ప్రేమించాలి, ఆయన నామాన్ని తెలుసుకోవాలి. ఈ యాత్రలో ఏం చేయాలి? ఈ పరుగు పందెంలో ఆయన ప్రేమించాలి, ఆయన నామం తెలుసుకోవాలి. అలా తెలుసుకొని మనం ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు వెంటనే జవాబు వస్తుంది. నెంబర్ 2, శ్రమ నీకు ఎదురైందా? భయపడాల్సిన అవసరం లేదు. శ్రమలో నీ దేవుడు నీకు తోడై ఉంటాడు. నెంబర్ 3, ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. నెంబర్ 4, దీర్ఘాయుతో నిన్ను తృప్తిపరుస్తాడు. ఈరోజు అడుగుతున్నాం, ఏంటి రక్షణ? వాట్ ఈస్ సాల్వేషన్? నీ పరుగు పంతను తుదుముట్టించేంత వరకు నువ్వు బ్రతికి ఉండడమే రక్షణ. నువ్వు చచ్చిపోవడం రక్షణ కాదు. నేను వెళ్ళి చెప్పిన ఒక సంఘంలో, నువ్వు చచ్చిపోవడం రక్షణ కాదు, నువ్వు బ్రతికి ఉండడం రక్షణ అని చెప్పిన. బ్రతికి ఉండడం రక్షణ. అరే వీడేంద్ర బాబు, ఇన్ని అప్పులు వచ్చినా వీడు సూసైడ్ చేసుకొని చావలేదు. చావను, ఎందుకు చేస్తాను? నా యేసయ్య నాతో ఉన్నాడు. వీడు ఈ కుటుంబం ఏంద్ర బాబు, ఇంత కష్టాలున్నా ఇంకా బతికే ఉన్నారే, బతికే ఉంటాము. జీవాధిపతి మాకు తోడై ఉన్నాడు, బతికే ఉంటాము. అరే వీడి పరిస్థితి చూస్తే వీడు ఎప్పుడో చచ్చిపోయినారా, వీడు ఇంకా బతికున్నాడే, బతికే ఉంటాము.
జీవము గల దేవుని ఆరాధిస్తాము, బతికి ఉంటాము. మేము ఎంతవరకు బతుకుతావు బ్రదర్? నా పరుగు తుదముట్టించే వరకు. అది 100 ఏళ్ళైనా, అది 200 ఏళ్ళైనా, 300 ఏళ్ళైనా, 400 ఏళ్ళైనా, నేను ఆయన భూమి మీద నా ఎదుట ఉంచబడిన పరుగు పందము తుదముట్టించేంత వరకు బ్రతికే ఉంటా. చావను చావను. కీర్తనకారుడు నేను చావను డాష్ చెప్తారు ఎవరైనా? నేను చావను సజీవుడనై. నీ దేవుని క్రియలు వివరించడానికి నువ్వు బ్రతికి ఉండాలి. దేవుడు కోరుకుంటున్నాడు, నువ్వు బ్రతకాలి, నా క్రియలు వివరించాలి. చావకూడదు, చస్తే ఎవరికి లాభం? పౌలంటాడు, దావీదు మన్ను నిన్ను స్తుతిస్తుందా? పాతాళంలోనికి ఎవరైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారా? అయ్యా నన్ను బ్రతికించు, నేను నీ కృతజ్ఞతలు చెల్లిస్తా. నన్ను బ్రతికించు, నా జీవిత కాలమంతా నీ క్రియలు వివరిస్తాను. నా ఫ్రెండ్స్కి వివరిస్తా, నా బంధువులకు వివరిస్తా. అడుగు పెట్టిన ప్రతి ఉద్యోగంలో, వ్యాపారంలో, కాలేజీలో అడుగు పెట్టిన ప్రతి చోట నేను గురించి చెప్తా. బ్రతికించయ్యానన్నా, బ్రతికించునన్నా. మనం బతికితే అదే రక్షణ. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని నిందలున్నా, ఎన్ని అవమానాలున్నా, నువ్వు బతుకుతా ఉన్నావు అంటే అది రక్షణ. లోకస్తులు అయితే రెచ్చిపోతారు. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. పరిశుద్ధుడు అయిన మా పరలోక తండ్రి, మీకు స్తోత్రం. ఈరోజు మీరు వచ్చిన అమూల్యమైన నీ సత్యమును బట్టి కృతజ్ఞతలు, పవిత్రమైన నీ మాటలను బట్టి నీ కృతజ్ఞతలు. నీ మాటలని పిల్లలకు అందించున్నాను. ఈరోజు వారి ఎదుట ఉంచబడిన పరుగు పందెమును వారు గుర్తించినట్లు తండ్రి వారి కన్నులు తెరవంటే, ఈ లోకము వైపు కాక జయించిన నీ వైపు చూడడానికి నేర్పించండి. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టడానికి సహాయం చేయండి నాయన. నేను ప్రేమించడానికి, నీ నామమును తెలుసుకోవడానికి ప్రయాసపడటకు సహాయం చేయండి నాయన. అప్పుడు మేము ప్రార్థన చేసిన వెంటనే మాకు జవాబు వస్తుంది. నేను అప్పుడు శ్రమలో నేను మాకు తోడై ఉంటాం.